విజయనగరంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిర్వహించిన మహార్యాలీ నగరంలో చర్చనీయాంశంగా మారింది. న్యూ పూర్ణ జంక్షన్ నుంచి 3 లాంతర్ల జంక్షన్ వరకు భారీగా సాగిన ర్యాలీలో మాజీ డిప్యూటీ స్పీకర్, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, విజయనగరం నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. తన అల్లుడిపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన ఆయన ఆ ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సంచలన సవాల్ విసిరారు. 2024లో నా మీద నా అల్లుడు కౌశిక్ మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఎండమెంట్ భూములు అమ్మేసుకున్నాడు వీరభద్ర స్వామి, చెరువులు కప్పేశాడు వీరభద్ర స్వామి, ప్రభుత్వ భూములు అమ్మేశాడని ఏం ఆమె చర్య తీసుకోవాలంటారు అడుగుతున్నాం. అది వాస్తవం అయితే ఎవరికైతే మేము రిజిస్ట్రేషన్ చేశామో ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి, ఆ కార్యక్రమం చేసిన అధికారులు సస్పెండ్ చేయండి, అందులో ఉన్న మమ్మల్ని చర్యలు తీసుకోవడానికి ధైర్యంగా ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మా అల్లుడు వ్యాపారం చేసుకునే వ్యక్తి మామూలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయాల్లోకి వస్తే కనీసం ఒక రోజు కూడా మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళింది. కౌశిక్ని అనేక ఆరోపణలు చేశారు.